ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలోని శ్రీ కనకపుట్లమ్మ తల్లి ఆలయంలో ఉన్నామండి. ఈ ఆలయాన్ని సుమారు 11వ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్తారు. అమ్మవారు ఎంతో సత్యం గల తల్లి. అమ్మవారికి ఎంతో చరిత్ర ఉంది. ఇప్పుడు నేను ఈ స్థల పురాణం గురించి చెప్తానండి. పూర్వం ఆ గ్రామంలో పట్టేలదారు మొలబండివారు అను బావమరుదులు సంపద కోసం బండ్లు కట్టుకొని అడవికి వెళ్ళారు. బాగా రాత్రి అవటం వల్ల దారి తెలియక అడవిలోనే ఉన్నారట. రాత్రి సమయంలో వాళ్ళకి గుర్రపు డెక్కల సౌండ్ వినిపించిందట. అది విని నిద్ర లేచారట. వాళ్ళకి కొంచెం దూరంలో చెట్ల మధ్యన గొప్ప తేజస్సు కనిపించింది. ఆ తేజస్సులో అమ్మవారు కనిపించి, భక్తులారా, మీరు భయపడకండి. నా భక్తురాలు రేణుకాదేవి చేసిన నా ప్రతిమ కొంత దూరంలో మర్రి చెట్టు కింద ఉన్న పుట్టలో ఉంది. నేను ఆదిశక్తిని. నన్ను మీ గ్రామానికి తీసుకువెళ్ళి పూజించండి. నేను మిమ్మల్ని కాపాడుతాను. నేను పుట్టలో నివాసం ఉంటాను కాబట్టి నన్ను పుట్టలమ్మ తల్లిగా కొలవండి. గ్రామంలో పూజలు జరిపించమని చెప్పి అమ్మవారు మాయమైపోయారట. అప్పటి నుండి గ్రామస్తులు కనకపుట్టలమ్మ తల్లిగా పూజిస్తారు. ఇక్కడ దేవీ నవరాత్రులు, ఇంకా ప్రతి 5 సంవత్సరాలకి కొలుపులు చాలా ఘనంగా జరుపుతారు. ఈ కొలుపులు 48 రోజుల పాటు జరుగుతాయి. అమ్మవారు ఎంతో సత్యం గల తల్లి. తల్లిని భక్తి శ్రద్ధలతో, ఎంతో నమ్మకంతో అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మ మన కోరికలను తప్పక తీరుస్తుంది. ఫ్రెండ్స్, మీరు కూడా అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారి కృపకి పాత్రులు కాగలరని కోరుకుంటున్నాను. ఇక్కడ వాతావరణము ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అమ్మవారి ఆలయంలో కూర్చొని భక్తి శ్రద్ధలతో అమ్మని కొలిస్తే అమ్మ మన కోరికల్ని తప్పకుండా తీరుస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.